అమ్మా కుంకుమ తీసుకురాము, కుంకుమ ఇటు, కుంకుమ తీసుకొని రా ఇటు. మరి పోను ప్రసాదం కొడుతు కొట్టు కొడుతు కొట్టడం కాదు, బొట్టు పెట్టుకోవా, పద నీ సంగతి చెప్తాను, పద వస్తున్నా. ఒరే సిగ్గు శరము లజ్జ లేనటువంటి పాస్టర్ నాకు కుండెలారా, ఈ ఎరకల కుటుంబాలకి ఇలాంటి దైవనామస్మరణ చేసుకునే కుటుంబాలకి వాళ్ళ వృత్తి మాన్పించి వాళ్ళు యేసు అని చెప్పుకుని అడుక్కునే డబ్బులను తినండిరా, మీకు అరుగుతుంది. ముష్టి వాళ్ళకే వేర ముష్టిరా మీరు. దయచేసి హిందువులారా, ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్లకు బొట్టు పెట్టి మీరు ధర్మం చేయండి, అంతేకాని ఎవడికి పడితే వాడికి ధర్మం చేయకండి, పాపం అంటుతుంది. ఎందుకు పాపం అంటుతుంది అనుకోవచ్చు మీరు. ఈ అడుక్కున్న తర్వాత ఈ సంపాదన తీసుకెళ్లి దశంభాగం పాస్టర్ నా కొడుకు సమర్పించి మన రాబుని తిడతారు వీళ్ళు. ఏ ఊరు సామే, ఏ ఊరు, ఏ ఊరు సార్? చర్చికి వెళ్తారా, చర్చికి వెళ్తారా అంటాను. ఏ ఊరు చర్చికి వెళ్తారు? చర్చి ఏదో చర్చికి వెళ్తారా? ఏదో చర్చికి వెళ్తారా? రోజు ఆధారం వెళ్తారు. కానీ ఎందుకు ఈ వేళ రేపు దొరికిన రాబడే దొరకదు. ఒట్టప్పుడు అంటే ఒట్టప్పుడు ఏడ్ చేస్తుంటారు. చర్చికి వెళ్ళిపోవడం ఆధారం అంటే ఉట్టప్పుడు వెళ్తాను, ఈ దూటికి వెళ్తాను. ఆ లైట్ దూటికి వెళ్తే మనకు ఛాన్స్ అంటే ఈ రామ పాట పాడుకొని తప్పదు. మా చిన్నప్పుడు కానీ ఇది మా చిన్నప్పుడు ఏసు తీసుకెళ్ళి దేశం బాగులు పాస్ట్కి చెప్తుంటారా? మరి అది దేవుడేనా? ఏసు దేవుడేనా? ఏసు దేవుడేనా? అందరూ ఒక దేవుడికి మొక్కితే అనుకోవడం చెప్పు భూమి పడుతుంది. ఒక్క నిమిషం ఆగు. ఓమా భూమి పడుతుంది కదా. ఒక్క నిమిషం ఆగు. మాట్లాడాలి తావదు. ఒక నిమిషం మాట్లాడతావద్దు, ఒక్క నిమిషం రా. ఓమా కుంకుమ తీసుకురాము, కుంకుమ ఇటు, కుంకుమ తీసుకొని రా ఇటు. మా అరటి పండు ప్రసాదం. ప్రభుత్వం మనకి నీ వృత్తి కాదు కదా, అది నీ వృత్తి అది కాదు. ఇప్పుడు నీ వృత్తి అది కాదు. అప్పుడు పూర్వకాలం యేసుప్రభు ఎలా మొక్కుంటావు? పూర్వం ఒక్క నిమిషం మావులు వస్తున్నారా? రాసిన తొందరరామే వస్తున్నారు. ఒక్క నిమిషం ఆగు, నిలబడి ఒక్క నిమిషం ఆగు రా, తొందరరా. ఇలాగా ఈదిలో ఇంటింటికి రావడం ఏం ఆగు, భయ ఎందుకు చడుతున్నావు? ఆగు, 2 నిమిషాలు ఆగు. నువ్వు ఎందుకు చడుతున్నావు? 2 నిమిషాలు ఆగు. వస్తున్నారు. ఆగు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆగు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆగు, ఒక్క నిమిషం ఆగు. నాటకాలు ఏంటి? ఏ దేవుడు మొక్కడు ఉదయం నీ ఎరకల పాట నీది కాదు, ఎందుకు అవుతుంది? చూడు స్వామి, ఇప్పుడు రామనామ ఎరకలంటే అర్థం ఇది. అది పట్టుకుని ఎక్కడ అనుకుంటలేదా? అది పట్టుకుని ఎరకలు వస్తే కాదా? నువ్వు తీసుకెళ్ళి యేసుప్రభుకి ఎలా పెడతావు? మా దేవుడు తిట్టి నా కొడుకులకి ఎలా పెడతావు? నువ్వు ఎవడేది తిడతాడు? నా ధర్మం ఎరుకలు అంటే మా పవిత్రం అది. ఇది రాముడి పాట పాడుకొని ఇప్పుడు రాముడికి అక్కర్లేదు. రాముడి పాట ఎలా పట్టుకుంటావు నువ్వు? ఎలా పట్టుకుంటావు అది? ఎలా పట్టుకుంటావు అది? నువ్వు బొట్టు పెట్టుకుంటాడేమో ఇప్పుడు బొట్టు పెట్టుకుంటాడేమో, ప్రసాదం తిడతాడేమో. నా రాముడు తిడతాడు, మళ్ళీ పట్టుకొని తిరుగుతాడు వీడు. నా రాముడు తిడతావు, వెళ్ళని కాదు. ఒక్క నిమిషం ఆగు, కొంత రాసావు నువ్వు. ఒక నిమిషం ఆగు. తెలుగుతే అట్లా నాటకాలు తిరుగుతాడు ప్రతి ఒక్కడున్నావు. కడుపు మంట అర్థం కాదు కానీ కడుపు మంట నీకు. రాముడు పాట పాడి ఎవరు ఎక్కడ వస్తుంది కడుపు మంట నీకు? నా సంపాదనకి కావాలా? నా రాముడు సంపాదనకి కావాలా? నా రాముడు పాట పాడి రాముడు సంపాదనకి కావాలి. ఎవరికి దెబ్బపడతావు నువ్వు? నువ్వు తేటల మాట బాగా నాటకాలు తిరుగుతావు నా కొడుకులో. కడుపు అది వదిలే పాట, నువ్వు అది వదిలే వేరే పాట అడుక్కొని తిరిగి ఒకటి వద్దాడు. అది వదిలే అడుక్కొని తిరిగి ఒకటి వద్దాడు నీకు. వద్దుమాలు మాట్లాడుతున్నావు. ఏడు సామాన్ మీకు ఎలాగే ఉంటుంది? మీకు తెలియట్లేదు మీకు సంగతాలు కూడా మీకు. రాముడు తిడతాడు, ఇదేమో దండుకొని తీసుకెళ్ళి తగ్గబడతాడు, తీసుకెళ్ళి వద్దు. ఎవడు మన వాళ్ళకి ఊరుకుని చేతులకు ఉంటాయండి, అడగాలి ప్రతి ఒక్కడు. నువ్వు ఎప్పుడైతే తిడతావు? చర్చకి తిడతావు దేవుడికి. నా దేవుడికి
తెలివితేటలది. నీది నువ్వు రామ పాటలు పాడుకొని ఎవడికి దర్శనం ఏ దేవుడికి నువ్వు నమ్ముకొని పాడు చేస్తావు మాకు? ధర్మం చేయడం నీ వృత్తి కాదు అది. నీ యేసు ప్రభువుని మనకి నీ వృత్తి కాదు కదా అది. నీ వృత్తి అది కాదు. ఇప్పుడు నీ వృత్తి అది కాదు. అప్పుడు పూర్వకాలం నువ్వు యేసు ప్రభు ఎలా మొక్కుంటావు? నువ్వు యేసు ప్రభు అని చెప్పుకొని రాముడి పాటలు పాడుకుని దండుకొని దర్శనం బాగా ఎవరు పెడతావు? నువ్వు రాగు ఫస్ట్ నువ్వు రాగు అక్కడ ఆగు. నువ్వు ఏమి వెళ్ళిపోతావు? ఆగు. ప్రతి ఒక్కడు బాగా అలవాటు అయిపోయింది.